తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు బుధవారం రాత్రి అమ్మవారు రాజదర్బార్ కృష్ణుడి రూపంలో చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు అమ్మవారిని పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాల నడుమ, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.